భయ్ నమస్తే, మీ పేరు? నా పేరు రహీమ్ అండి. రహీమ్, ఏం చేస్తుంటారు? నేను పెయింటింగ్ వర్క్ అండి, హౌస్ పెయింటింగ్ వర్క్. ఏంటి ఇక్కడ మీ డివిజన్లో 59వ డివిజన్లో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది? అలా అభివృద్ధి జరగలేదు సార్. మెయిన్ అభివృద్ధి అనేది జరగల. ఏంటంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు ఎవరు తిరుగుతున్నారో వాళ్ళ వరకు లోన్లు అనేవి కానీ ఇళ్ళ గురించే కానీ ఏదైనా కానీ వాళ్ళ గురించి చేయడం తప్పనిచ్చి వేరే వాళ్ళ గురించి చేసింది అనేది ఈ ఏరియాలో అనేది 59 డివిజన్లు అనేది జరగలేదు ఇంతవరకు. మరి ఇక్కడ అభివృద్ధి జరపకుండా ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ శాసనసభ్యులు కానీ లేదా పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ అభివృద్ధి అనేది చేయకుండా? వాళ్ళు వస్తున్నారు, చూసుకుంటున్నారు, చేయమని మా ముందు షో చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ ఎస్సీ కమ్యూనిటీ భవన్ ఉంది, అది ఎస్సీ కమ్యూనిటీ భవన్ చేపించారు, బాగానే ఉంది. అది ప్రారంభం చేయకపోయేసరికి కుర్రోళ్ళు కుర్రోళ్ళు అందరూ కలిసి అంతా పగలగొట్టి అద్దాలు పగలగొట్టి అవి పగలగొట్టి ఈ పగలగొడితే ఆ సందులో వాళ్ళు నేను జనసేన పార్టీ తరఫున ఇక్కడ తిరుగుతున్నాను డివిజన్లో. నేను పోతిన వెంకటమహేష్ గారు 109ని పిలిపించి ఇక్కడ అంతా చేపించి కమిషనర్ గారి దగ్గర లెటర్ పెడితే తర్వాత వారానికి మొత్తం క్లియర్ అయ్యి ఇప్పుడు అది అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము పెడితే కానీ వీళ్ళకి దిక్కు దివానా లేకుండా టీడీపీ వాళ్ళు అలా ఆల్చల్ చేస్తున్నారు. ఇక్కడ మేమంటేనే మేము చేస్తేనే ఇక్కడ పనులు జరిగేటట్టు ఉన్నాయి. ఇక్కడ అంటే ఒక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ పని చేయాలి అని తిరుగుతుంటే ఆ పనే చేస్తున్నారు తప్ప వేరే పనుల గురించి ఏ పని గురించి చేయట్లేదు. అంటే మిగిలిన అభివృద్ధి పనులు చూసుకుంటే అంటే ఈ అర్హులైన 65 ఏళ్ళ ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పింఛన్లు ఇవ్వడంలో కానీ అలాగే ఇప్పుడు పేదవారికి ఇల్లు ఇవ్వడం విషయంలో కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారి కానీ ప్రభుత్వం కానీ ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారు? దేంట్లోనే సక్సెస్ అవ్వలేదు సార్. అది ఇల్లు విషయం అంటారా, అది ఇంకా మైనస్లోనే ఉంది. ఇల్లు అనేది ఇప్పుడు ఇంకా మైనస్లోనే ఉంది. అది ఇల్లు విషయం అనేది ఇప్పటికి మనిషి ఇప్పుడు 25,000 కట్టమంటున్నారు. 25,000 తర్వాత 75,000 ₹1,00,000. అది కాక మళ్ళీ నెల 3,500 చెప్పున కట్టమంటున్నారు. 12 సంవత్సరాలు కట్టమంటున్నారు. అంటే అయ్యే 7 లక్షలు అయిపోతుంది. అయ్యే 7 లక్షలు ఉంటే వీళ్ళు ఇక్కడే కొనుక్కొని ఇక్కడే ఉంటాం కదా సార్. ఇల్లు వాళ్ళు ఇచ్చేది ఏముంది ఇల్లు ఇంకా ఫ్రీగా. మరి చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు ఓవరాల్గా చూసుకుంటే? ఎమ్మెల్యే గారి పనితీరు బాగున్నా సార్. డివిజన్లో నాయకత్వం అనేది లేదు సార్. ఆయన ఏంటంటే ఆయన ఎప్పటికీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఆయన పెద్ద పనులు ఆయన చూసుకున్నారు. భూ కబ్జాలని ఇంకా ఇసుక మాఫియాలు అట్లా ఆయన పనులు ఆయన ఉన్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళేమో ఇక్కడ ఎవరు లోన్లు పెడదామా, ఎవరు కమిషన్ ఇస్తారా, ఎవరికి ఇల్లు పెడదామా, ఎవరు కమిషన్ ఇస్తారా ఆ పనుల మీద తిరుగుతున్నారు తప్పనిచ్చి ఏ ఒక్క నాయకుడు అనేవాడు టీడీపీ నాయకుడు అనే ఈ వైసీపీ వాళ్ళు చేస్తారని టీడీపీ వాళ్ళు చేస్తారని వైసీపీ వాళ్ళు ఇద్దరికిద్దరు కొట్టుకొని ఇక్కడ డివిజన్ అనేది నాశనం చేశారు. అంటే మీరు అంటున్నారు జనసేన తరపున తిరుగుతాను అని చెప్పి, మరి ఈ నియోజకవర్గం నుంచి చూసుకుంటే జనసేన నుంచి శాసనసభ్య అభ్యర్థి కింద ఎవరు నిలబెట్టే అవకాశాలు ఉన్నాయంటారు? ఇంకా అభ్యర్థి అనేది ప్రకటించలేదు సార్. అది అభ్యర్థి అనేది మేమైతే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు సార్. పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుందంట? ఖచ్చితంగా ఉంటుంది సార్, పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ శాతం గెలిచే అవకాశం కూడా సెంట్రల్ డివిజన్కి ఒక పిచ్చింగ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఇక్కడ సెంట్రల్ డివిజన్ మన 20 డివిజన్లు తీసుకుంటే ఎక్కడ చూసినా మీకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. ఇది కంపల్సరీ ఎవరినిచ్చినా జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి మాకు ఎవరినైతే ఇచ్చినా వాళ్ళని మేము గెలిపించుకునే బాధ్యతగా మేము ఆ దిశలో నడుస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు జనసేనకి అభ్యర్థులు లేరు కాబట్టి ఆ విషయాన్ని మనం కొంచెం పక్కన పెడితే మిగిలిన 2 పార్టీల అభ్యర్థుల్లో చూసుకుంటే ఎవరు ఈసారి ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే బోనమ్మ గారు అయితే ఖచ్చితంగా అయితే లేరండి. మెయిన్ ఏంటంటే ఆయనకి సీటే లేదంటున్నారు. మెయిన్ ఎందుకని సీటే లేదంటున్నారు? మరి అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి ఉంటే సీట్ ఇవ్వచ్చు, అభివృద్ధి లేదు కదా. ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి. కేసులు ఉన్న తర్వాత ఇంకెవరు ఇస్తారు సీట్ ఆయనకి? మల్లాది విష్ణు గారు అంటారా, ఆయన 80% వరకు ఎక్కువ శాతం ఆయన లాస్ట్ ఇయరే ప్రచారం లేకుండా కానీ గెలిచారు లాస్ట్ జరిగిన ఎలక్షన్లకి. ఇప్పుడు అలాగే గెలుస్తారు. ఎమ్మెల్యే ఉమ్మగారు ఉన్న ఒకవేళ ఇచ్చినా కానీ జనసేన పోటీకి ఇటు వైసీపీ పోటీకి ఆయన సరిపోరు. మరి రాష్ట్రంలో చూసుకుంటే ఓవరాల్గా చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన అభిప్రాయం ఎంత బాగానే ఉంటుంది సార్. అది కానీ నాయకులే చేతగానే వాళ్ళు అన్నమాట, చేసి పెట్టరు. ఆయన చెప్పడానికి బాగా చెప్తాడు. ఆయన ఏమో సింగపూర్ అయ్యని తిరుగుతూ ఉంటాడు. మనకు అభివృద్ధి కోసమే తిరిగేది. కానీ అక్కడ ఉన్న పక్కన ఉన్న నాయకులు ఏం చేస్తారు, అవి దోచుకొని జేబులో పెట్టుకొని ఇళ్లలోనూ బ్యాంకులోనూ స్విచ్ బ్యాంకుల్లో వాటిలో దాచుకుంటూ ఉంటారు. ఇంకా అభివృద్ధి ఎక్కడ సాగిస్తారు? వాళ్ళ అబ్బాయిని తీసుకోండి, ఆయన్ని నారా లోకేష్ గారిని. ఆయన ఐటీ కంపెనీలని అయ్యని ఆయన తినటం ఆయన సరిపోతుంది. ఈ అభివృద్ధి అనేది జరగదు సార్. ఎక్కడైతే తినటం మానేస్తారో అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ఈసారి ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే హంగులో ఉంది సార్. అది జనసేన ఇది వైసీపీ టీడీపీ 3 హంగులో ఉంటాయి. ఎక్కువ శాతం వైసీపీ జనసేన
టీడీపీ హంగులో ఉండడం వల్ల జనసేన పెచ్చింగ్ ఉండిద్ది అనుకుంటున్నాం సార్. జనసేన పెచ్చింగ్ ఉంటుంది అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు అండి? మాకు 35 వస్తే చాలు సార్. 35 వస్తాయి అనుకుంటున్నారు. 35 ఖచ్చితంగా 35 పైన వస్తాయి, 50 లోపు వస్తాయి. అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే ఎన్నికలు దాదాపు ఇంకా నెల 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు కనీసం పార్టీ కేడర్ని కూడా ఎక్కడ జనసేన అధినేత అనౌన్స్మెంట్ అనేది జరగలేదు. మరి ఇంత తక్కువ టైంలో పార్టీ చూసుకుంటే అన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉంటాయని మీరు అంటున్నారు కదా, అంటే ఎందుకు అనాలా? అందుకనే అన్ని సీట్లు గెలవరు సార్. అందుకని నేను అంటున్నాను, ఓ 50%, 75 సీట్లలో ఓ 50 సీట్లు లోపు కన్ఫామ్గా కొడతాం సార్. అది ఎందుకంటే మన ఫిబ్రవరి 15 నుంచి కళ్యాణ్ గారు సీట్లు పంపిణీ అనేది చేస్తున్నారు. మొత్తం డివిజన్లు సెంటర్లు మొత్తం ఎన్ని అయితే అక్కడ ఉన్న నియోజకవర్గంలో 75 డివిజన్స్ మొత్తం 175 డివిజన్స్ మొత్తం వదులుతున్నారు సెంటర్లు మొత్తం. దాని ద్వారా మేము అనేది 50 లోపు వస్తే చాలు, మేము సీఎం అనేది క్యాండిడేట్గా మేము నుంచి ఉంటాం హంగులో. టీడీపీ వాళ్ళు వైసీపీ రాకూడదని, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు రాకూడదని అటు ఇటు కొట్టుకొని మా దగ్గర రావాల్సిందే, ఎవరో ఒకళ్ళు మా దగ్గర రావాల్సిందే కంపల్సరీ. మా సపోర్ట్ లేకుండా వేరే వాళ్ళు సీఎం చేయలేరు, అలా అని చెప్పి వేరే వాళ్ళకి మేము ఛాన్స్ ఇవ్వం. అంటే ముందే చూసుకుంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చా జనసేన టీడీపీ మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నాయని? లేదు సార్, కళ్యాణ్ గారు మొన్న అదే రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు, ఎలాంటి కలిపికోలు ఏం లేదు, మేము సింగల్గానే పోటీ చేస్తాం, వామపక్షాలతో అసలు పోటీ చేయమని చెప్పారు. మిత్రపక్షంతో ఒకవేళ కలిస్తే కలుస్తామని చెప్పారు. అది కూడా మిత్రపక్షం అంటే ఏమై ఉండొచ్చు? సిపిఎం, సిపిఐ.